సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మరోసారి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, లహరి, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసినటువంటి నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీజేపీ ప్రతినిధుల మధ్య ఈ సమావేశం జరిగింది. గంటన్నరకు పైగా సాగినటువంటి ఈ చర్చల్లో నీట్ పేపర్ లీక్ అంశం, విద్యార్థులపై నమోదైనటువంటి కేసులు, నిరసనల్లో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ చర్చలకు కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరయ్యారు. మరోవైపు సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ రాణా తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య చర్చలు సజావుగా జరిగే తటస్థ వేదికగా కాన్స్టిట్యూషన్ క్లబ్ ను ఎంపిక చేయడం కూడా ఈ సమావేశంలో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్నటువంటి నిరసనల నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులకు తమ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. అయితే చర్చలు జరిగినప్పటికీ తమ ప్రధాన డిమాండ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని వారు మరోసారి తేల్చి చెప్పారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. కేవలం మంత్రి రాజీనామాతోనే తమ డిమాండ్లు ముగియవని సీజేపీ ప్రతినిధులు చెబుతా ఉన్నారు. ఆందోళనలో పాల్గొన్నటువంటి విద్యార్థులపై పోలీసులు నమోదు చేసినటువంటి కేసులను ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేశారు. నిరసనలకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగేలా ఎలాంటి క్రిమినల్ కేసులు కొనసాగించవద్దని కూడా కోరారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారనే ఆరోపణలపై కూడా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. నిరసనల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు, యువతపై పోలీసుల వ్యవహార శైలిపై విచారణ జరిపి బాధ్యులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. నిజానికి గత కొన్ని రోజులుగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజకీయాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చ జరగాలని, విద్యార్థుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ పై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంటు సమావేశాల్లో కూడా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కూడా పార్లమెంట్ లో నీటి అంశం రాజకీయంగా కూడా వేడెక్కింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకముందు ఈ అంశంపై చర్చకు అంగీకరించేది లేదని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు ఎలాంటి ముందస్తు షరతు లేకుండా నీటి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజకీయాలు చేయకుండా విద్యార్థుల సమస్యపై చర్చించేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. అయితే ఇరువైపులా భిన్నమైనటువంటి వైఖరులు కొనసాగడంతో పార్లమెంటు కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత నిరసనలు కొనసాగిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, పరీక్షా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని, పోటీ పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత ఉండాలని కూడా వారు కోరుతున్నారు. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్నటువంటి ఆందోళనను విరమించేది లేదని, తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల మధ్య మరొక కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. కార్యకర్త సోనం వాంగ్చుక్ 26 రోజుల పాటు కొనసాగించినటువంటి నిరాహార దీక్షను ముగించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయన్ని కలిసి పలు అంశాలపై కేంద్రం తరఫున హామీలు ఇచ్చిన తర్వాత ఆయన దీక్ష విరమించినట్లు తెలుస్తుంది. అయితే వాంగ్చుక్ దీక్ష ముగిసినప్పటికీ కూడా సీజేపీ ఆందోళన మాత్రం ఆగలేదు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై తమ ప్రధాన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు నిరసనలు కొనసాగుతున్నాయని సీజేపీ స్పష్టం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టపరమైనటువంటి చర్యలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. పేపర్ లీక్ కారణంగా విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడటం, పరీక్షల నిర్వహణలో భద్రతను పెంచడం, లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా విద్యార్థుల భవిష్యత్తు అత్యంత ముఖ్యమని చెబుతూ ప్రశ్నాపత్రాల లీకేజీలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా
స్పష్టం చేస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం ప్రభుత్వ చర్యల కంటే ముందు బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం చర్చలకు పిలవడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతున్నప్పటికీ చర్చలు జరగటం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని సీజేపీ నేతలు అంటున్నారు. తమ డిమాండ్లపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. సమస్యలకు పరిష్కారం సంభాషణల ద్వారానే సాధ్యమని కూడా కేంద్రం అభిప్రాయపడింది. విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలను కూడా కేంద్రం ఖండించింది. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు చట్టపరమైనటువంటి పరిపాలనా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. అయితే మంత్రి రాజీనామా వంటి రాజకీయ డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు సీజేపీ కోరుకున్న స్థాయిలో అయితే స్పందించలేదు. దీంతో అసలు వివాదానికి పరిష్కారం ఎక్కడ లభిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా కూడా సమావేశం నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఒకవైపు సీజేపీ ఆందోళనలు, మరోవైపు విద్యార్థులకు ప్రతిపక్షాలకు మద్దతు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం వంటి పరిణామాలతో పరిస్థితి కీలక దశకు చేరుకుంది. ఈ చర్చలు కేవలం ఒక సమావేశంగా మిగిలిపోతాయా లేక విద్యార్థుల ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా అడుగులు పడతాయన్నది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. ముఖ్యంగా విద్యార్థులపై నమోదైనటువంటి కేసుల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా కీలకంగా మారింది. నిరసనలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నదే చూడాలి. అదే సమయంలో పోలీసుల లాఠీ చార్జిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పైన కేంద్రం నుంచి అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటే ఆందోళనలు చల్లార్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికి కూడా సీజేపీ మాత్రం తన ప్రధాన డిమాండ్ అయినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామాపై అయితే వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక నీట్ పేపర్ లీక్ వ్యవహారం కేవలం ఒక పరీక్షకు సంబంధించినటువంటి సమస్యగా కాకుండా దేశంలోని పోటీ పరీక్షల వ్యవస్థపై విద్యార్థుల్లో ఉన్న నమ్మకానికి సంబంధించినటువంటి అంశంగా మారింది. లక్షలాది మంది విద్యార్థులు నెలలు, సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు రావడం వల్ల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంటుంది. తమ కష్టం వృధా అవుతుందేమోనన్న భయం విద్యార్థుల్లో పెరుగుతుంది. అందుకే పేపర్ లీక్ పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పూర్తి స్థాయి సంస్కరణలు తీసుకురావాలని కూడా విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూస్తే కేంద్రము, సీజేపీ మధ్య చర్చలకు తలుపులు తెరుచుకున్నాయి. అయితే అసలు పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే కనిపిస్తుంది. సీజేపీ తన డిమాండ్లపై కట్టుదిట్టంగా ఉంది. కేంద్రం కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో స్పష్టత అయితే రావాల్సి ఉంది. అదే సమయంలో విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, పోలీసులపై చర్యలు, పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసే కఠిన చట్టం వంటి అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో కూడా చూడాలి. అందుకే కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగినటువంటి ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. గంటన్నరకు పైగా జరిగినటువంటి చర్చల తర్వాత ఇరు వర్గాలు బయటకు వచ్చినప్పటికీ తుది పరిష్కారం మాత్రం ఇంకా కనిపించలేదు. సీజేపీ తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వం చర్చల ద్వారానే ముందుకు వెళ్లాలని కూడా భావిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఈ ఆందోళన మరింత ఉధృతమవుతుందా లేక కేంద్రము, సీజేపీ మధ్య మరో దఫా చర్చల ద్వారా ఏమైనా మధ్యంతర పరిష్కారం వస్తుందా అన్నదైతే ఉత్కంఠంగా మారింది. మొత్తంగా చూస్తే నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల విశ్వసనీయత, ప్రభుత్వ బాధ్యత, రాజకీయ జవాబుదారీతనం వంటి అనేక అంశాలతో ముడిపడింది. సీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తుండగా కేంద్రం మాత్రం చర్చలకు సిద్ధమని స్పష్టం చేస్తుంది. ఇప్పుడు అందరి చూపు కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే తదుపరి నిర్ణయంపైనే ఉంది. విద్యార్థుల ఆందోళనలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా, పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందా, లేక సీజేపీ ప్రధాన డిమాండ్పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.